24 hours సర్వీస్ చేయడం జిహెచ్ఎంసి అసలు నమ్మలే నిజాల్లో ఉంది ఈ సంవత్సరం. లైబ్రేరియన్ మా కార్పొరేటర్ మేడం గారి ఆధ్వర్యంలో మేడం సార్ సహకారంతో ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. అసలు ఊహించలేని విషయం జరిగింది అనుకుంటున్నాం మేము. 24 గంటలు చూస్తూనే ఉంటుంది. లైబ్రేరియన్ హరిబాబు వెంకటేష్ అహర్నాశం కష్టపడి రాత్రి కూడా డ్యూటీ చేశాడు. 12 గంటలు నిద్ర లేకుండా మళ్ళీ మధ్యాహ్నం రాత్రి బాగా కష్టపడ్డారు. ఫోటో కొట్టరే
కృష్ణ విషయం ఇక్కడ ఏం జరిగింది ఇంతకుముందు అనే విషయం. ఇక్కడ చాలా గార్బేజ్ పడుతుండే, ఎంత కంట్రోల్ చేసినా మనం జిహెచ్ఎంసీ నుంచి కానీ మన గాలి నివాసులు కానీ ఎంత ట్రై చేసినా కానీ ఇది ఈ గార్బేజ్ ఇలాగే యథావిధిగా పడుతుండే. దానికోసానికి మన జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ అందరూ కలిసి మన కమిషనర్ గారు, మన డిప్యూటీ కమిషనర్ గారు, ఏమోజీ గారు వీళ్ళందరూ ఇచ్చిన సలహా మేరకు మనం ఇక్కడ నైట్ డ్యూటీలో డే నైట్ 24 hours డ్యూటీలో పెట్టేసి ఇక్కడ పడుతున్న చెత్తను మొత్తం కంట్రోల్ చేసేసి ఇక్కడ ఒక చలివేంద్రము ఏర్పాటు చేయడం అనేసి మేము మా కాలనీవాసులకు చెప్పగానే వాళ్ళు కూడా సహకరించి వీళ్ళందరూ మనకు ఎంతో సహకరించి ఇక్కడ ఈ గేట్లు ఇవన్నీ ఇక్కడ మనకు సెట్ చేయడానికి కానీ సహకరించి షెడ్ తెప్పియడం కానీ దీనికి పెయింట్ తెప్పియడం కానీ ఇలాంటివన్నీ చేసి కాలనీవాసులు మనకు చాలా సహకరించారు. వాళ్ళ సహకారంతో మన జిహెచ్ఎంసీ టీం అందరూ డే అండ్ నైట్ అని కష్టపడి ఇక్కడ చెత్త పడకుండా చాలా కంట్రోల్ చేసి నైట్ డ్యూటీ చేసి మన కృష్ణ గారు, పురుషోత్తం గారు ఇక్కడ నైట్ డ్యూటీ ఇక్కడ చేసి చెత్త వచ్చినా కానీ ఇక్కడ వాళ్ళని ఇక్కడ డంపింగ్ వేసుకోవాలి, స్వచ్ఛత వేసుకోవాలని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఎస్ఎఫ్ఐ బయట గారు ఇక్కడ వచ్చి డ్యూటీ చేయడం జరిగింది. వాళ్ళ గ్రూప్ అందరికీ మా ధన్యవాదాలు. ఇక్కడ మన ఏమోజీ సార్ గారు ఇక్కడ వెళ్ళి ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా కానీ కాలనీ మాత్రం డిస్టర్బ్ కాకూడదని చెప్పి నాకు సలహా ఇవ్వడంతో మేము ఏమోజీ సార్ వారి సాయంతో ఇక్కడ చెత్త పడకుండా ఇవన్నీ డ్యూటీస్ కండక్ట్ చేసి చెత్త మొత్తం క్లోజ్ చేసి ఇక్కడ చలివేంద్రము పెట్టడం జరిగింది. చలివేంద్రానికి మెయిన్గా మనకు సపోర్ట్ చేసింది పవన్ సార్ గారు, వెంకట సార్ గారు, సత్యనారాయణ సార్ గారు వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేసి మనకు వాళ్ళు ఈ షెడ్ వేయడం జరిగింది. షెడ్కు ఓపెనింగ్కు మన లక్ష్మీ బాలరెడ్డి మేడాన్ని, బాలరెడ్డి సార్ గారిని, ఏమోజీ గారిని పిలిపించి ఓపెన్ చేయడం జరిగింది. దీని అందరూ ఇదే విధంగా ఎప్పుడు ఇంకా మళ్ళీ ఇక్కడ చెత్త పడకుండా నీట్గా ఉంచాలని మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కార్పొరేటర్ మేడం లక్ష్మీ బాలరెడ్డి గారికి, సీనియర్ లీడర్ మన బాలరెడ్డి గారికి, ప్లస్ కాలనీ సిటిజన్స్కి, ప్లస్ మా జిహెచ్ఎంసీ సిబ్బంది ప్లస్ స్టాఫ్ అందరికీ నమస్కారం. ఇక్కడ ఎస్ఆర్టీలో మన వెల్ఫేర్ సెంటర్ ఎదురుగా ఈ లొకేషన్లో గత ఎన్నో సంవత్సరాల నుంచి గార్బేజ్ వనరబుల్ పాయింట్ అంటే చెత్త చెదరం వేసి ఎవరు వేస్తున్నారో వేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి పాయింట్ను మేము సనతనగర్లో ఫస్ట్ ఐడెంటిఫై చేసి మన ఎస్ఎఫ్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో 24 hours గత 15 days నుంచి కంటిన్యూస్గా నైట్ డ్యూటీస్ పెట్టి ఎవరైతే చెత్త వేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని స్వచ్ఛ ఆటోకి అటాచ్ చేసి ఈ ఏరియాలో చెత్త పడకుండా చేయడం జరిగింది. సో కాబట్టి వారికి ప్రత్యేకమైన అభినందనలు చెప్తున్నాను. ప్లస్ అలాగే కాలనీ వాసులు పేరు నాకు ఐడియా లేదు, వెంకటేశ్వరరావు గారు, వెంకట్ పవన్ గారు, మిగతా సభ్యులు అందరూ ఎవరైతే సత్యనారాయణ గారు వారందరూ ముందుకు వచ్చి వాళ్ళ కాలనీ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ ఒక చిన్న షెడ్ వేయించి కుండలు ఇప్పించి నీట్గా చేయించి వాళ్ళ సొంత ఆర్థిక సాయం చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందు కూడా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎలాంటివి ఉన్నా సరే మా జిహెచ్ఎంసీ తరఫున మీ అందరికీ సపోర్ట్ చేస్తామని, మెయిన్ మీ ఆరోగ్య దృష్ట్యా కాలనీలు నీట్గా ఉంచి అందరికి కూడా సహకరిస్తామని చెప్పి తెలుసుకుంటాం. ప్లస్ ఇదే విధంగా వేరే ఎస్ఎఫ్ఏలు కూడా మీ ఏరియాలో ఎక్కడైతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇట్లా ఇదే విధంగా ముందుకెళ్ళి ఉన్న జీవిపీలు ఎలిమినేట్ చేయాలని కోరుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ. బండిలు చెట్టేయకుండా వాళ్ళు కవర్లు చుట్టి ఇంటి దగ్గర బయట అక్కడిక్కడ వదిలేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మేము ఆ బ్యాగ్స్ ఎత్తుకెళ్ళమని చెప్తున్నాం ఆ బండి వాళ్ళకి. ఆ దారిలో ఉన్న సంచిని పట్టుకొని, ఎందుకంటే రిక్షాలో కూర్చే చెత్త వాళ్ళు ఈ చెత్త కలిపి వాళ్ళు ఎత్తలేకపోతున్నారు. వాళ్ళు సగం పని చేసి వెళ్ళిపోతున్నారు. మేము కోరేది ఏమంటే ఆ బండిలో కూడా అక్కడికి తీసుకెళ్ళమని. ఎవరైనా పేమెంట్ రాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మేము అసెంబ్లీ తరఫున వాళ్ళని మేము మిస్ అయిన వాళ్ళని వాళ్ళ బండి వాళ్ళకి కొందరు కవర్ పెట్టి బయట పెట్టినప్పుడు తీసుకెళ్ళమని చెప్తారు. వేరే ఏం లేదు. మేజర్ ఇష్యూ అయిపోయింది. 80% చెత్త కవర్లోనే వస్తుంది. 20% చెత్త 20% చెత్తగా 80% చెత్త తీసుకెళ్ళిపోయి 20% చెత్త ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. దాంతో మనం ఎంత చేసినా
ఈ సభకి దాన్ని ఏమంటారు ఒక 15 రోజులు వాయిదా వేయండి. చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు డ్రైనేజ్ వాళ్ళు క్లీన్ చేసిపోతారు సార్, దానికి వచ్చిన కండిషన్ అంతా అల్లే పెడుతుంది, మళ్ళీ అది అందుకే పోతుంది. అందుకే నేను ఏం చెప్తున్నాను, అందుకే ఫస్ట్ ఎవరు ఇన్ఛార్జ్ అనేది మీకు నిర్ణయిస్తూ ఉండాలి. ఇప్పుడు సిల్ట్ ఇప్పుడు కనపడ్డ వెంకటకి అన్ని చెప్తే వెంకట చేయలేడు. అది ఏ వర్క్ ఎవరు చేస్తారు మీ ఏరియాకి, ఆ సిల్ట్ అనేది ఎవరు ఇన్ఛార్జ్, ఎవరు ఆ ఏరియా ఎవరు చేస్తారు అనేది మీ అందరి దగ్గర అవగాహన ఉండాలి. స్ట్రీట్ లైట్ పోతే ఎవరికి చేయాలి, చెత్త కొట్టేస్తే ఎవరికి చేయాలి, చెత్త పడితే ఎవరికి చేయాలి, ఆ సిల్ట్ పడితే ఎవరికి చేయాలి, డ్రైనేజ్ లెగ్ అయితే ఎవరికి చేయాలి, ఇట్లాంటి అనేది మీ అందరి దగ్గర మీ కాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు అనేది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. బుక్లెట్ పేపర్ ప్రింట్ చేసి అందరికీ పంపిస్తాను. నాది నేను ఇస్తాను ఎవరో నాకేం తెలుసు డీటెయిల్స్ ఇవన్నీ అనేది ఇచ్చేసాం అనుకో, ఈ సబ్జెక్ట్ మీరు చూస్తారు, ఈ సబ్జెక్ట్ అప్పుడు మనం దాన్ని అడ్రస్ చేయొచ్చు. అదే కానీ అన్నీ మనకే చెప్పినా అది అవ్వదు. మనకి పార్కింగ్ అనేది ట్రాఫిక్ వల్ల అదే నేను చెప్తున్నాను. చెప్పేది కరెక్టే కానీ నేను అదే చెప్తున్నా, ఈ సమస్య నాకు చెప్తారు కానీ నేను కరెక్ట్ మా ఇంటి దగ్గర కూడా ఇదే సమస్య.